జయ జగదంబే. ఇంతమంది ఆశీస్సులు, మాట మంత్రం అంటారు కదూ, అలాగా ఎన్ని మాటలు మంత్రాక్షతలై అమ్మ షెడ్యూల్ ఏమైనా ఉండొచ్చు. 2 రోజులు 3 రోజులు 4 రోజులు ఆవిడ షెడ్యూల్ ఏమన్నా ఉండనివ్వండి. మొత్తానికి అనుకున్నట్టుంది. ఎంతమంది అడుగుతుంటే చూద్దామని అనిపించింది ఏమిటో. నేను రాత్రికే టెంపరేచరు సబ్నార్మల్గా వచ్చింది. వైరల్ ఫీవర్ కాబట్టి నీరసం ఉంటుంది. కాకపోతే నీరసం ఉంటుంది, బాగానే ఉంటుంది, నీరసం గట్టిగానే ఉంటుంది. చెప్పాను కదా, తోబుట్టుల దగ్గరలోనే ఉన్నారు కాబట్టి క్యారేజ్ అయ్యి పంపిస్తారు. ఇంకా ఒక మేనల్డ్ డాక్టరు అని చేతవాడు మందులు చెప్తూ ఉంటాడు, కుదిరినప్పుడు చూసి పెడతాడు. కాకపోతే వాడికి కాస్త మతివరపు ఎక్కువ. అంటే మతివరపు అంటే ఎలా ఉంటుందంటే, మందుల షాపులో ఉంటాడు, బుజ్జి మందులు తేవాలి రాత్తకే అంటాం. ఆమా షాప్లోనే ఉన్నాను తెచ్చేస్తానంట. అరగంట అవుతుంది రాడు. ఫోన్ చేస్తాం, మా చెప్పు అంటాడు. ఒరే కుక్క మందులు తెస్తాను. కుక్క అంటే తిట్టు కదండి, ఆయన ఎవడో చెప్పినట్టు నోట్లో తిట్లు పురాణం బూతులు పురాణం అంటాడు. మరి ఏం చేస్తాం, అది అలవాటు మా ఇంట్లో. ఈ కుక్క అనేది తిట్టు కాదండి, దయచేసి అనుకోకండి. అసలు తిట్టే కాదు, కుక్కలంటే ప్రాణం. కాబట్టి ఆడపడుచిన కొడుకని కూడా చూడకుండా మాడు వాడి తిడుతుందండి. రే కుక్క మర్చిపోయా మందులు తేడం అని. లేదే అత్త తెచ్చి మర్చిపోయాను, మళ్ళీ తెస్తాలే అంటాడు. కాబట్టి కుక్క అస్సలు తిట్టు కాదు, కాకు కాదు. సో మొత్తానికి వాడు అలా మర్చిపోతాడు. అప్పుడు కూడా తిప్పుతాను వాడిని, ఎరా నీకు బాగా ఎక్కువైంది బుజ్జి, పక్కన ఒక నర్సు ఒక డ్యూటీ డాక్టర్ ఉండి ఆ చార్ట్లో చదివితే అప్పటికప్పుడు చెప్పేసి అక్కడ దెబ్బేస్తావురా నువ్వు. మళ్ళీ ఇంక వాడు ఎలా ఉన్నాడో పేషెంట్ చూడవా. అత్తకి ఏదైనా అయితే చెప్తే మంది చెప్తావు, వస్తే కుదిరితే వచ్చింది, లేకపోతే లేదు. మావకి ఎలా అయింది, కుదిరితే చూస్తూ గుర్తుంటే అడుగుతావు, లేకపోతే అడగమని. ఈ మధ్య నేర్చుకున్నాడు వాడు కూడా. అంటే సాయంత్రం ఆఫీస్ నుంచి హాస్పిటల్ నుంచి వస్తూ సరే ఫోన్ చేస్తాడు, మా అత్తకి ఎలా ఉందనో నీకు ఎలా ఉందనో అడగడం మొదలెట్టాడు. సో చెప్పొచ్చేది ఏంటంటే, వాడున్నాడు ఫిజికల్లీ. బాలమ్మ కూడా అంటుంది ఎప్పుడైనా ఇలా ఉందమ్మా అని ఎప్పుడన్నా అంటే పర్వాలేదురా పని అంటుంది. ఒక్కొక్కసారి శ్రీని వచ్చి ఒకసారి చూసి వెళ్ళమను అని వాడిని ఏదో మంది మనరైతే నేను చూస్తాను ఉంటుంది. అంటే ఫిజికల్లీ ఒక ఇంటర్వెన్షన్ కావాలన్నమాట, ఫిజికల్ ఇంటర్వెన్షన్. అందువల్ల ఆవిడకి ఏం చేయదలుచుకుందో ఆ ఇంటర్వెన్షన్ ఉన్న తర్వాత ఆవిడ చేసి ఇచ్చేస్తుంది. సో కథ ఏమిటంటే, ఎంతమంది మంచి మనసుతో తగ్గాలనుకున్నారు అన్నారు, అది మంత్రమే ఫలించింది. టెంపరేచర్ అస్సలు లేదు, స్వస్థురాలే, నీరసం ఉంది. మరి ఇకపోతే ఈ వ్యవహారంలో ఒక మాట ఎవరు అన్నారు, డాక్టర్ ఆస్ట్రోహిల్ని ఒక ఆవిడ, ఆ అమ్మాయి పేరు తెలియదు. అలా ఈ పేరు తెలియకపోతే ఏమవుతుందంటే, నాకు మీరు డిస్ప్లే నేమ్ ఒకటి ఉంటుంది, మీ పేరు ఇంకోటి ఉంటుంది. కొంతమంది గుర్తుంటాయి. ఇందుశ్రీ అని ఉంటుంది, అంతేనండి గుర్తుంటుంది. సింధు శ్రీనివాస్ గుర్తుంటుంది, శ్రీనివాస్ గౌడ్ పేరుతో. అలాగే నారాయణ మను పద్మ ఏవి ఉంటాయి, ఇలా కొన్ని గుర్తుంటాయి. ఎక్కువ పేర్లు ఎక్కువ రాసేవాళ్ళు. ఈ బాలాజీ పేరు కూడా గుర్తుంటుంది, గెట్ రెడీ బాలాజీ. అయితే అందరికీ గుర్తుండవు, ఎక్కువ డిస్ప్లే ఉంటాయి కదా. ఈ అమ్మాయి ఎప్పుడైనా రాసిందేమో ఆస్ట్రోహెల్, గుర్తులేదు నాకు. ఎనీవేస్, ఆ అమ్మాయి ఒక మాట అంది, మీరు కంగారు పడితే అలా ఉంటుందా మీకు కూడా కంగారు అని.
ఒకటమ్మ, నాకు భయం గట్టిగానే ఉంటుంది. ఎందుకంటే వందల సార్లు గట్టిగా మాట్లాడితే అన్నా వద్దా సరే అనేస్తాను. కొన్ని వేల సార్లు కూడా కొన్ని ప్రామిసులు చేయబడతాయి. ఒక మహాస్థితి రాబోతోంది అని కొన్ని వేల సార్లు అనబడతాయి. అవదు. ఏం చేయాలి? ఎవరో అమ్మ, ఏదో ఒకరో అమ్మ లేకపోతే దేవతలో ఎవరో వచ్చి పలికి బాగానే ఉంటుంది నాన్న అంటారు అనుకోండి. బాగానే ఉంటే ఏమిటి? ఇప్పుడు మామూలుగా దేవుడు మనకి ప్రత్యక్షమై అంతా బాగుంటుందని చెప్పాడు అనుకోండి, మనం సంబరపడిపోతాం, ఆనందంతో బట్టలు ఉండవు. కానీ దేవుడు మరి బాగుంటుంది అంటే ఏమిటో అర్థం తెలియదు మనకి. ఎప్పుడైతే అటువంటి అనుభవాలు ఉన్నాయో భయం ఉంటుంది. ఈ బాగుంటుంది అన్నదానికి అర్థం ఏమిటి? పరమేశ్వర అని. అంచేత భయం ఉంటుంది. ప్లస్ భయం ఉంచారు. నాకు ఎందుకు ఉంచారో తెలియదు. వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి. పెద్దవాళ్ళు అంటే అమ్మాయి, అమ్మకంటే పెద్దవారు తొక్క ఎవరు లేరు. ఎవ్వరూ లేరు. ఇంతకుముందు లేరు, ఇకపైన ఉండరు. ఉన్నదే ఆవిడకంటే పెద్దవారు ఉంటారు. కాబట్టి ఆవిడకి ఏ కారణం చేతో పెట్టుకుంది ఆ భయం. ఈ మధ్య ఎప్పుడో పోతుందంటారు తాతగారు. ఆ పని అయిపోయింది నాన్న, భయం ఉండాల్సిన పని ఇక పోతుందిలే అన్నారు. ఎప్పుడో చూడాలి. ఎందుకంటారంటే భయం గురించి, ఎవరి పక్కన బేతాళుడు ఉంటాడో వాళ్ళు చీకటి భయపడే న్యాయమేనా? ఎప్పుడు మా ఇంట్లోనే చీకట్లో నా భయం. మీకు కళ్ళే కనిపించవు కదా, చీకటి ఏమిటి భయం మీకు కొత్తగా? పూర్వం చెప్పున్నాను, గుర్తులేదు నాకు కళ్ళు కనిపించమంటే చీకటిగా ఉండదు, తట్టుకోలేని కాంతి ఉంటుంది. కళ్ళు చెదిరిపోయే కాంతి ఉంటుంది. ఒక్కోసారి దండం పెట్టుకుంటే నా వల్ల కదా బాబోయ్ తగ్గించండి అని. బర్నిషింగ్ గోల్డ్ అది ఉంటుంది ఎప్పుడైనా. తట్టుకోలేని కాంతి. మామూలుగా అయితే బాగా తీవ్రమైన కాంతి, లెమన్ ఎల్లో అంటారు కదా అది, కానీ పద్మరాగం కొద్దిగా పింకిష్ అది, కానీ కర్పూరం వెలిగించినటువంటి కాంతి ఉంటుందే అది, కానీ వట్టి కాంతి అంతే, ఏముండదు అందులో ఎక్కడైనా ఇచ్చేవుట్ అయినట్టుగా ఒక గుమ్మము, ఒక కిటికీ, ఎప్పుడెప్పుడైనా శ్రీచక్రం అలా అక్కడ ఉన్నవి కొంత మసగ్గా కనిపిస్తాయి. అందుకే పూజ చేయగలుగుతున్నది వేరే విషయం. కాబట్టి చీకటి అది వేరే, ఆ నలుపు చీకటి ఉండదు. 1, 2 అక్కడ చీకటి ఉందని తెలుస్తుంది కదా. ఎక్కడో ఎందుకో వెళ్ళాలి పైన గదిలో. ఇంట్లో మేము ఇద్దరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఇదివరకు చాలామంది ఉంటారు ఏమో కదా, 3 బెడ్రూమ్లు కట్టించాం ఏదో, అలా లేదు ఇప్పుడు. సరే, అందులోకి వెళ్ళటలేదు. కానీ బేతాళ్ళు అంటాడు, మన వాళ్ళు ఎవరు లేరని. ఈ మనవాళ్ళు లేరు అదే పదం ఎప్పుడు నవ్వొస్తుంది. మంచి మూడ్లో ఉంటే వేళకొని పడతాను. అవి బేతాళ, మనవాళ్ళంటే నీ దెయ్యాలు పోతాలు కదా, మనవాళ్ళు అంటావే అని. మా నాళ్ళేదారా అంటాడు ఆయన. మరంతే, బేతాళు నా వాడైతే దెయ్యాలు పోతాలు మనం కాదు. కాకపోతే భయం వేస్తుంది అనుకుంటాను నేను. రే నాయన, 100 చూసావు కదా నువ్వు, అమ్మ పంపించింది ఎన్ని 100. వాళ్ళు చూడు, వీళ్ళు చూడు, వాళ్ళు చూడు, ఆత్మలే కదా వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఎందుకు వింటే భయం నీకు? పక్కన వేతాళ్ళు ఉన్నాడు. సరే, అయినా భయం. అది చెప్పదలుచుకుంది అంటే భయం ఉంది. సరే, విన్నవి అవుతాయా అవ్వా ఒక భయం. ఒక 5 ఏళ్ల క్రితం ఇలా చెప్పినప్పుడు ఎప్పుడూ నాకు ఈ క్యావియేట్ వెయ్యాలి నేను. ఇది విన్నవాడు అవతలాడు ఏమనుకుంటాడు అని. ఇప్పుడు నేను ఏ వాక్యం చెప్పబోతున్నాను, ఆ వాక్యం విన్నవాడు అవతలవాడు విని మరీ టూ మచ్ చేస్తాడు ఈయన, లేదా వీడు వాటెవర్, ఎదురు కూడా లేనివాడు ఏదైనా అనుకుంటాంగా.
4-5 ఏళ్ల క్రితం వరుసగా వచ్చాయని అవతారాలు. అందులో భాగంగా ఒకసారి ఈయన బుద్ధుడు వచ్చాడు. ఎదురుగుండా నించున్నాను, ఆయన కూర్చున్నాడు. ఎక్కడో ఏడు చూస్తున్నావు అన్నాడు. ఎక్కడ కూర్చోవాలో అని చూస్తున్నాను అన్నాను. మీ అమ్మాయితో ఎక్కడ కూర్చుంటావు అన్నాడు. నేను విసురుగా ఒళ్ళో కూర్చుంటాను అన్నాను. ఇక్కడే కూర్చో అన్నాడు ఆయన. సరే ఒళ్ళో కూర్చున్నాను. సరే ఏదో కవర్లు చెప్పాడు ఆయన. చెబుతుంటే లలితా పరమేశ్వరి వస్తుంది. వెనకాలే పరివారం ఉన్నారు. నేను పక్క దగ్గర కూర్చున్నాను. ఆయన గబుక్కుని లేచాడు. అమ్మ దగ్గర ఉన్న చనువ ఏ కారణము నేను లేవలేదు. నవ్వుతూ కూర్చున్నా అంతే. ఆవిడ నవ్వునైపోయింది, పలకరింపుగా అయిపోయింది. ఏమంటాడు అంది ఆయన్ని. ఆయన అమ్మ అని మొదలుపెట్టేది చెప్పాడు. ఒక్క ముక్క నాకు ఇవాళ గుర్తులేసుమా. ఆయన అడిగింది బుద్ధుడిని, ఏమంటాడు మావాడు అని. ఏది చెప్పాడు ఆయన. అది చెప్పాను, ఏం గుర్తు రాలేదు, ఏం తెలియలేదు కిందకి. తర్వాత నాకేసి తిరిగి, నాన్న అంతా అయిపోయింది, సెలబ్రేషన్స్కి రెడీగా ఉండు అంది. జరిగి 3-4 ఏళ్ళు అవుతోంది. వీళ్ళ కాలం చల్లగా ఉండ. అంతా అయిపోయిందన్న తర్వాత సెలబ్రేషన్స్ రెడీగా ఉండి మాత్రం ఏమైపోయింది? సరే అప్పుడు అనుకున్నది ఏదో ఉంది, అదే అనుకుందాం కాసేపు. సెలబ్రేషన్స్ ఏవి సెలబ్రేషన్స్? 4 ఏళ్ళు అవుతుంది. 2020 జనవరి 5వ తారీఖున ఒకసారి డిక్లేర్ చేశారు, ఫలానా నువ్వు అని. అంతకుముందు 4 రోజుల ముందు బాలా త్రిపురసుందరి కనిపించి కంగ్రాట్స్ రా పెద్దాడా అంది. థ్యాంక్స్ అన్నాను. కానీ ఎందుకమ్మా అన్నాను. తెలుస్తుందిలే అంది. తర్వాత నా మేనల్తో అంది, వాడు పాస్వర్డ్ అని చెప్పాను కదా, రే పెద్దాడు చూడరా కంగ్రాట్స్ చెప్తే బెల్లమ్మ కూడా పెట్టలేదురా నాకు అని. వాడు ఫోన్ చేసి, ఏమిటి మాయ బాలమ్మ కంగ్రాట్స్ చెప్పిందిట, నువ్వు బెల్లమ్మకు కూడా పెట్టలేట అన్నాడు. రే బాబు ఎందుకు చెప్పిందో తెలియదు, థ్యాంక్స్ అన్నాను. చూస్తానురా, ఇప్పుడే నైవేద్యం పెడతాను. బెల్లమ్మకు నైవేద్యం పెట్టాను. 5వ తారీఖు జనవరి 5వ తారీఖు 2020 ఏదో డిక్లేర్, ఫలానా ఎక్కడ అలా డిక్లేర్ చేశారు, ఫలానా ఇది అన్నారు. బాగుంది, ఫస్ట్ క్లాస్. అయితే మంచిది. అది కిందకి రావాలిగా, కిందకి ఇంకా రాలేదు. ఈ రోజుకి రాలేదు. 6.5 ఏళ్ళు. ఫైన్. అప్పుడు వాడు మా మేనర్లో లలితమ్మని అడిగాడు. ఆయనకి అంత రీచ్ ఉందా? ఉంది, వాడికి ఉంది, ఆ రీచ్ ఉంది. అమ్మ ఇప్పుడు మొన్న బాలమ్మ మావయ్యకి కంగాట్స్ చెప్పింది కదా, ఇదేనా అన్నాడు. ఇదేరా, దానిది తుందురు ఊరికి ముందు చెప్పేసింది వాడికి. ఏం చెప్పింది? కంగాట్స్ ఒకటే చెప్పింది. అవును, అది నిజానికి అది ముందే చెప్పేయకూడదురా, అలా చేస్తుంది అది అని నవ్వింది ఆవిడ. అయిందా? అది అయిందా? ఆ తర్వాత మళ్ళీ ఇంకో 4 ఏళ్ళకి ఇంకో ఏడాదికో అయిపోయింది. సెలబ్రేషన్స్ రెడీగా ఉండిందా? ఏం జరిగింది? పెద్దాడికి గోల్డెన్ పీరియడ్ నడుస్తుంది. వాడు ఇంకా లేదనుకుంటాడంతే. అది మొన్నే మధ్య ఒక 1 నెలల క్రితం 2 నెలల క్రితం. ఏ విధంగా గోల్డెన్ పీరియడ్? దేవతలు అనకూడదు, కొడుతుంది. దేవత ఏమిటది? అమ్మ. ఇంకా పైన ఇంకేం లేదు. దేవతలు అంటే పోనీ ఒక స్థాయి. అమ్మని దేవత అంటావా? తెలియదు, అనకూడదేమో. వెళ్తావా సరే, బాలా త్రిపురసుందరి దేవతలు ఏంటి తెలియదు, ఏమనాలో తెలియదు వాళ్ళని. మొత్తం ఉన్నదంతా వాళ్ళే కదా, రైట్. మొత్తానికి వాళ్ళకి సెలబ్రేషన్స్ అంటే ఏమిటి, అయిపోవడం అంటే ఏమిటి, బాగుంటుందంటే ఏమిటి? అందుకని భయం ఉంటుందమ్మా. మీకెలా భయం? మీరు దేవుడు కదా. ఇక్కడ నేను దాన్ని ఖండించట్లేదు, మీరు దేవుడు కదా అన్నదాన్ని. బాగా ఎక్కిందో రే అనుకోకండి.
దేవుడు కదా అంటే ఆ, అందరం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, అందరం దేవుళ్ళమే. కాకపోతే నాదేదో పుణ్యం బాగుంది కావాలి, నువ్వు ఫలానా అని ఎవరో చెప్తూ ఉంటారు. సమాచారం గుర్తుపెట్టుకోండి, సమాచారం. మామూలుగా ఇప్పుడు ఈ స్థితిలో లేరు అనుకోండి మీరు, అలా గోలు పెడతాడేంటి, అంతమంది దేవతలు, దిక్పాలకులు, అప్సరసలు, మరోళ్ళు, ఋషులు, ముళ్ళు, ఇంతమంది అదేంటుంటే వీడు ఇంకా వాడు సిక్రిబ్ అనుకుంటారు కదా. అలా ఉండదు. ఇంకేంటి ఎక్కడో ఒక స్థితిలో తెలుసు మనం ఏమిటో, కానీ తర్వాత ఇంకేదో నువ్వు భూమి మీదకి వెళ్ళేస్తే పలానా ప్రమోషన్ అంటారు అనుకోండి. ఆ ప్రమోషన్ ఇది 65 ఏళ్ళు వచ్చేసి పోనీ వెనక్క ఎక్కడ ఏం కనిపించట్లేదు అంటే ఎంతసేపు పడుతుంది. కానీ ఆవిడ తలుచుకుంటే అది చెప్తున్నా, నువ్వు నాకు చెప్పిన పని ఉందా లేదా, ఉంటే అదేదో పూర్తి చేసేసి రావచ్చు కదే అనుకుంటాను. ఎంత నడిచినా భయం మాత్రం అంతర్లీనంగా ఉండనే ఉంటుంది. ఇప్పుడు అన్నారు, మీకేమన్నా ఎవరికైనా కష్టం వచ్చిందనుకోండి, నాకు చెప్పాలనిపిస్తే మీరు కామెంట్ పెడతారు. నాకు మీ యోగం బాగుండి, మీ గురువులో, మీ దేవతలో, లేదా అమ్మేనో దానికి ఏదో మార్గం చూపించింది అనుకోండి, 10 సార్లు వరుసగా బాబు ఈ కష్టం ఉంది చూడండి అని మీరు మెసేజ్ పెట్టినా నేనేం చేయలేను. ఒక్కసారి మెసేజ్ పెట్టినా కానీ, అమ్మ మీ పక్కింట్లో ఆ పక్కన ఏదో గుడి ఉందమ్మా, ఈ పక్కన ఏదో చెరువు ఉందమ్మా ఏదో అంటాను నేను. అదేమిటి నా దయ, తొక్కేం కాదు, దయేం లేదు. అప్పటికే మీకు యోగం బాగుందంతే. సరే, నేను ఎక్కడికో వెళ్తున్నాను అనుకోకండి. నేను నాకులా మా మేనకోళ్ళు వాళ్ళు సమస్యలు చెప్పడం ఉంది. పూర్వం ఒకసారి అన్నాను నేను ఆడియోలో, మా మేనల్లుళ్ళు చెప్పేస్తారు వాళ్ళు. ఓ మేనకోళ్ళు అయితే మామ ఇలా ఉంది మా అని చెప్పి మొత్తం చెప్పేస్తుంది, దాని సమస్య అంతా చెప్పేస్తుంది. మొదట్లో నాకు అర్థం అవ్వట్లేదు, విషయం అర్థం అవ్వట్లేదు అనేవాడిని. విను మామ నువ్వు అనేది విని 2 రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేసేది, మామ అయిపోయింది రా అది అని. అదేంటి మేనమామ రా అంటారా అంటారండి. మాదంతా తృతీయ పంథ అంటారు. నా మేనల్లుళ్ళు అందరూ ఎరా మామ అంటారు. నేను మా మేనమామని ఎరా అంటాను, మా నాన్నని వాళ్ళ మేనల్లుళ్ళు ఎరా అనేవారు. అన్యాయం అంటే ఏం చెప్తామండి, మా ఇల్లే కొంత చిత్రం. సరే, మొత్తానికి నేను వినడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి అయ్యేది ఏంటి, అప్పుడు ఏ జపం చేసుకుంటూ ఉంటానో, ఏ దేవత ఉంటుందో అది ఒకవేళ సెట్ చేస్తుందేమో ఆవిడ, మనకు తెలియదు. చాలా ఏళ్ల క్రితం, ఇప్పుడున్న దానికి ఒక్క చిన్న పోలిక, ఎంత అల్లరి చేసినా కానీ కొంత గారం నడిచేది నాకు. మా అమ్మకి హిస్టరెక్టమీ ఆపరేషన్ అయ్యే వరకు కూడా నేను మా అమ్మ ఒళ్ళో పడుకునేవాడిని. అంటే నా డిగ్రీ 2nd ఇయర్ వరకు అనుకుంటాను, అంతవరకు మా అమ్మ ఒళ్ళో పడుకునేవాడిని. మా ఊరు కాకినాడ నుంచి మా ఊరు వెళ్తే సెలవుల్లోనూ మా అమ్మ ఒళ్ళో పడుకుని, కాళ్ళు మా నాన్న ఒళ్ళో పెట్టుకునేవాడిని. తిట్టేవారు, ఒరే ఇద్దరు కూర్చుంటే అలా పడుకోకూడదు రా, తొక్కండి అని. అలా వాళ్ళు మా నాన్న సంతలోంచి కూరలు తెస్తే వాళ్ళిద్దరు బాగు చేసుకుంటూ ఉంటారు, మొగుడి పెళ్ళాం. నేను బాగు చేసేది లేదు, పెట్టేది లేదు. మా అమ్మళ్ళలో పడుకునేవాడిని, మా నాన్నల్లో కాళ్ళు పెట్టుకునేవాడిని. మొత్తానికి ఒకసారి తిట్టి లేపేవారు. ఇలాంటి సందర్భంలో ఒకసారి మా నాన్న ఏదో ముద్దులాడుతూ, గురు నాకేమన్నా కష్టం వస్తే నీకు చెప్తా, నీకు వస్తే ఎవడికి చెప్తావు అని వేళాకోళం ఆడుతున్నాను. ఆయనకి చూడలేదు, ఇద్దరం కూడా కరెక్టాలు జాగ్రత్తపడి కూర్చున్నాం. ఆయన ఏదో ఉల్లిపాయలు బాగు తీస్తున్నాడు, ముచ్చుకలు తీస్తున్నాడు, సంతరించి పట్టుకుని మిరపకాయలు ముచ్చుకలు తీస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు ఆయన. నేను ఆయన పక్కన కూర్చొని ఇలా వేళకోడాడు, గురువు నాకేమైనా కష్టం వస్తే నీకు చెప్తాను అది అంటున్నాను. హఠాత్తుగా ఎక్కిళ్ళ అనిపించింది. నవ్వుతున్నాడేమో పక్క తిరిగి చూశాను. మా నాన్నకి ఎక్కిళ్ళు వస్తున్నాయి, గట్టిగా పైకి ఆడవట్లేదు. అప్పటికి ఎన్నేళ్ళు నాన్నకి 48-50 ఏళ్ళు ఉంటాయి.
బిత్తరపోయాను నేను. నాన్న నాన్న ఏమైనా తప్పన్నానా, సరదాగా అన్నాను నాన్న అన్నాను. సర్దుకుని అన్నాడు, లేదురా నాన్నగారు, నువ్వు అన్నది వాస్తవమే. నీ కష్టం వస్తే నాకు చెప్తావు, నా కష్టం వస్తే ఎవరు చెప్పుకోనరా, మా అమ్మ లేదు, మా నాన్న లేడు అని ఏడిచాడు, ఎర్రిబాబులాడు. అలాగా మనకు కష్టం వస్తే ఇంకోళ్ళు చెప్తాం, ఆ ఇంకోళ్ళకి చెప్పుకుందుకు ఉండాలి కదా. పొద్దునుంచి ఇంతమంది అవతలు వచ్చారు, ఓ రకంగా ఉంది శరీరం, ఒకలా ఒళ్ళు ఊగుతూ ఉంటుంది, ఆయాసంగా ఉంటుంది, తెలుస్తుంది ఎందుకు వచ్చిందో. ఆ మామూలు ఆయాసానికి దానికి తేడా తెలుస్తుంది. పొద్దునుంచి బాగా ఊపిరి అందట్లేదండి బాబు అంటుంది. సరే చూస్తాలే అవి, ఇది కారణం అని చెప్తాను. మరి మీకు ఎలా ఉంది? అప్పుడే నాకు చాలాసేపటి నుంచి అలాగే ఉంది. మరి ఎందుకు అనలేదు? నీకు ఎలా ఉంటే నేను చూస్తానులే అంటాను. నాకు ఎలా ఉంటే ఎవరు చూడాలి? అమ్మ అంటుంది, నేను చూస్తాను. అదేం ప్రశ్నరా, నేను ఎవరిని అడగాలి? నన్ను అడుగుతావు అంది. చనువు ఉంది కాబట్టి భలే చెప్తావు. చూస్తాను అంటావు, అన్నప్పుడు తగ్గుతుంది ఏమిటే అంటావు అనుకోండి. చూస్తాను అన్నాను, అవునా? సమాధానం చెప్పాను కదా. ఎప్పుడు తగ్గాలో అప్పుడు తగ్గుతుంది. చూస్తానంటే అంటే తగ్గుతుందనరా? పని ఉంటే అది అక్కడ ఉన్న పరిస్థితి మార్చేస్తే పని అవద్దా? నీకు సమాధానం చెప్పడానికి నేను ఉన్నాను అని చెప్పాను రా. చూస్తానంటే ఇలా తీసేస్తాను కాదు. కాబట్టి నువ్వేమైనా చెప్పాల్సి వస్తే నాకు చెప్పు అని. సరేనమ్మా, సరే అయితే. కాబట్టి డాక్టర్ ఆస్ట్రో హీలర్, నాకేమన్నా కష్టం వస్తే చెప్తాను అమ్మకి. కాకపోతే ఉపాధిలో, భౌతిక ఉపాధిలో ఉన్నాను కనుక ఆవిడ నేను చూస్తానులే అంటే అర్థం చెప్పేసింది కనుక తగ్గుతుందా, తగ్గదా, ఆ పరిస్థితి మారుతుందా, మారదా, ఇలాంటి భయం ఉంటుంది. అంచేత భయాలు దాని దారిని ఉంటాయి. భయం లేకుండా ఎవరినో ఉంటారా అంటే మా గురుగారు అంటారు, భయం లేకుండా ఉండరు స్వామి. భయం అనేది జాగ్రత్తకి ఒక రూపం. కాబట్టి ఎక్కడ భయం ఉండొచ్చు, ఎక్కడ భయం ఉండకూడదు అనే విచక్షణ అవసరం. అయితే కొన్ని పనులకి భయం ఉండాలి. భయం వల్ల ఏ ఏ పరిస్థితులు దానికి అనుసరించుంటాయో అవి ఎలా ఉండాలి, అలా ఉన్నప్పుడే పని జరుగుతుంది. కాబట్టి ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉంటుంది భయం. దాని పని అయ్యకపోతుందండి. పోయిన సందర్భంలోనే కొన్ని సంవత్సరాల పాటు మళ్ళీ భయం రాకుండా ఉన్న సందర్భం ఉంది. ఆ భయం యొక్క అధిష్టాన దేవత ఒకసారి కనిపించింది నాకు 2000 కోవిడ్ ముందేమో అనుకుంటాను. కనిపించింది ఆవిడ. నాయన నేను వెళ్తున్నాను. తెలిసింది ఆవిడ ఎవరు, నమస్కారం పెట్టి. కానీ ఒక్కడు గుర్తుపెట్టుకో, నా వల్ల నీకేం నష్టం లేదు. నీకు పూర్తిగా ఎరుక వచ్చిన తర్వాత నేను ఉన్నప్పుడు కూడా నీకు మేలే జరిగిందని నీకు తెలుస్తుంది అంది. భయం యొక్క అధిష్టాన దేవత. ఇప్పుడు ఉంటుంది నాకు భయం, అప్పుడు ఉన్న భయం వేరే, ఆ రూపం వేరు. అబ్బో, అది చాలా లిస్ట్లెస్గా ఉండేది, ఏమిటి చేయాలో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. ఇప్పుడైతే అమ్మ దేవల్ల ఆ భయానికి కారణం తెలుస్తుంది. ఒక్కోసారి దాన్ని ఏమన్నా చేయగలిగితే చేయడం, లేకపోతే ఆమె మీదే భారం వదిలిపెట్టి త్వరగా అయిపోయేలా చూడవి బాబు గోలేమిటో అందన్న పెట్టుకోవడం, అలా ఉంటుంది. కాబట్టి భయం ఆ కారణం చేత, భయం ఆ కారణం చేత నిస్సహాయత అనేటివి ఉంటాయి తప్ప అన్యం కాదు. అమ్మని నమ్ముకున్నాడు, భయం ఏమిటి అని అన్నా మీరు రక్షణ అనేది ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న కొద్దీ దాని రూపం మారుతుంది. నెలల గుడ్డు వాడు ఏడిస్తే వాళ్ళ అమ్మ ఇచ్చే రక్షణ వేరు. ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఒకటి రక్షణ వేరు.
నడుస్తుంటే పడిపోతుంటే రక్షణ ఇస్తుందా అమ్మ? నడుస్తుంటే పడుతుంటే నవ్వి తప్పట్లు కొడతారు, మరీ ఏడుస్తుంటే వస్తే నేలను కొడతారు కదా. ఆ రక్షణ వేరు. పుత్రుల్లోంచి పిల్లాడు పక్కకు దొలిపోతే వెంటనే తీసేస్తారు. పాకుతున్నవాడు మోకాలు చెక్కులు దెబ్బలు కొట్టుకుంటే నవ్వుతారు. రక్షణ యొక్క రూపం మారుతుంది. చీకట్లో వెళ్ళడానికి మొదట్లో భయం వేస్తుంది, కథ చెప్తారు, అది ఏదో ఉన్నది దేవుడు. మనం నాన్న గాయత్రి చేస్తాడు, తాత ఏదో రామం చేస్తాడు, మనకి భయం ఏమిటి, ఏవి చెప్తారు కథలు, భయం పోగొట్టడానికి. ఒక స్థితి వచ్చిన తర్వాత భయం అంటే తిడతారు, రక్షించరా, రక్షిస్తారు. మరి తిట్టడం ఎందుకు? నీ అంతటి నువ్వు భయాన్ని వదులుకొని కూడా వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది, అప్పుడు తిడతారు. పౌరుషానికి ఎడతావు, తర్వాత అలవాటు అవుతుంది, అంత ప్రమాదం ఏమి ఉండదని తెలుస్తుంది, లేదా నువ్వు ఆ ప్రమాదాన్ని ఎదుర్కోగలవని తెలుస్తుంది. భయం యొక్క రూపం మారుతున్నట్టే రక్షణ యొక్క రూపం కూడా మారుతుంది. ఎవరో అడిగారు, ఈ మధ్యనే ఎవరో అడిగారు, అమ్మవారు లేదా దైవం ఉన్న చోట ప్రతికూల శక్తులు ఉంటాయి. ఏమీ లేకపోతే ఎలా? ఏమీ లేకపోతే ఎలా? ఒక్కటే ఒక్క అనుకూల శక్తి ఉంటుందా? ఉండదు. ప్రతికూల శక్తులు ఉంటాయి. అయ్యప్ప స్వామి చెప్పినట్టుగా యుద్ధం వద్దనుకురా తమ్ముడు, విజయం కావాలని అడుగు అన్నాడు ఆయన. మళ్ళీ చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. అదేమంటుందని, స్ట్రగుల్. జీవితంలో ఘర్షణ లేకపోతే ఏముంటుంది? ఎలా నడుస్తారు? నేల మీదైనా ఘర్షణ లేకుండా నడవగలరా? ఫ్రిక్షన్ లేకుండా అడుగు ముందుకు పడుతుందా? మంచు మీద నడవగలుగుతామా? దానికి కూడా స్కేటింగ్ షూస్ వేసుకుంటాం కదా, దానికి స్పైక్స్ ఉండేది, అది ఘర్షణే. మనం క్రియేట్ చేసుకుంటున్నాం ఘర్షణ, పడిపోకుండా ఉండడానికి. అలాగా ఒక్కోసారి దేని ప్రపంచంలో అనవసరమైంది ఏది ఉండదు, భయంతో సహా. అయితే అది భయం వచ్చినప్పుడు ఇలా వేదాంతం చెప్పినట్టుగా ఉండదు, వేదాంతం చెప్పినట్టు ఉండదు, బాత్రూమ్ పరిగెట్టాల్సి వస్తుంది భయం వేసినప్పుడు. అందువల్ల ఓం ఐం హ్రీం శ్రీం భయాపహాయై నమః, ఇంకో దారే ఉంది, దండం పెట్టుకోవడం, ఏం జరిగితే జరుగుతుంది అనుకోవడం. సరే, ఈవేళ ఎవరు ప్రశ్న వేశారు, ఒక్కసారి చూసి చెప్తాను. తేజ అని, గుతా తేజ అనేదో ఉంటుంది పేరు, మరి అది ఎలా మేము సరిగ్గా చదువుతున్నామో అదే తెలియదు. అమ్మాయిని మాత్రం గుర్తుంది నాకు. కుమారస్వామి కనిపించాడు అని ఒక కల్లో. సాధన ప్రారంభించే ముందు దైవ దర్శనాలు ఉంటాయా? ఉంటాయి. చాలా సామాన్యంగా జరుగుతుంది అది. మళ్ళీ నా ఫేవరెట్ డైలాగ్, సనాతన ధర్మం నమ్మిన వాడికి పునర్జన్మని నమ్మాలి. పునర్జన్మ నమ్మినప్పుడు పూర్వం జన్మల్లో మనం చేసిన సాధన తాలూకా దేవీ దేవతలు ఉంటారు కదా, వాళ్ళు మన వెన్నంటే ఉంటారు. వెన్నంటి ఉండడం అంటే మనం మన కర్మలు ఎలా ఉన్నా కానీ కర్మల్ని తోసిరాజని మన నెత్తి మీద పెట్టుకుని, అయ్యా అలా ఆలోచించకండి. దైవం యొక్క రక్షణ అంటే మీ యొక్క కర్మల్ని ధైర్యంగా తీర్చుకునేటువంటి శక్తి ఇవ్వడం కూడా రక్షణే. ఏమండి? అంతే కదా. సైకిల్ నుంచి కింద పడిపోతున్నా సరే, చెక్కులు లేచిపోతున్నా సరే, అక్క, అన్నయ్య, నాన్న నేర్పుతారు కదా సైకిల్. ఒరే తమ్ము దెబ్బలు తగులుతాయి, పొద్దున లోపల స్టాండ్ చేసి లోపలికి వచ్చి కూర్చో అంటారా? అనరు. దెబ్బలు తగులుతారా అన్న, మోకాళ్ళు చెక్కులు దెబ్బలు తగలకుండా సైకిల్ ఎక్కడ వస్తుందిరా, పర్లేదు మళ్ళీ తీ సైకిల్ అంటారు. వాళ్ళు కర్మదేవతలే. అలాగే నేర్పుతారు జీవితంలో, జీవితాన్ని నేర్పుతారు మనకి కర్మదేవతలు. కసోరట. సరే,
ఉపాసన దేవత గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఇత పూర్వజన్మల్లో మనం ఉపాసించిన దేవతలు సిద్ధి అయినా అవ్వకపోయినా, ఆ సిద్ధికి మళ్ళీ ఓ బోర్డు అని డెఫినేషన్లు ఉంటాయి. దాని జోలికి మనం వెళ్తే తెల్లారిపోతుంది, వద్దు. మనతో ఉంటారు వాళ్ళు, వెర్రి ప్రేమ ఉంటుంది దేవతలకి మనం అంటే. ఇప్పుడు మీరు కుమారస్వామి ఉదాహరణకి కింద జన్మలో జపాలు చేశారనుకోండి, ఈ జన్మలో మళ్ళీ ఇంకా అది కొనసాగించవలసి ఉంటుంది. స్వామి దర్శనం అవుతుంది, స్వప్నాల దర్శనం అవుతుంది, ఆ పడనో తిరుత్తనో మరో చోటగా వెళ్ళాలనిపిస్తుంది, లేకపోతే ఊళ్ళో సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళాలనిపిస్తుంది. ఆయన గురించి కథలు వింటే బాగుంటుంది. మీకొక్కసారి చెప్పాను నేను, ఏమిటిది, ఢిల్లీలో 600-700 ఏళ్ల క్రితం ఎప్పుడో అస్సాంలో తారమ్మ ఉపాసన చేసుకుని ఎవరు ఏ గురువు తీసుకొచ్చాడో, లేకపోతే ఎవరన్నా స్నేహితుడు ఎవరన్నా సాధకుడు తీసుకొచ్చాడో, ఢిల్లీలో చిన్నమస్త చేశానని ఉపాసన 600-700 ఏళ్ల క్రితం అన్నట్టుగా ఏదో కొంత లీలగా గుర్తుంది. ఈ జన్మలో బగళా చతురక్షరీ మంత్రం సాధన చేస్తున్నాను. అది ఎప్పుడు, అది 98 టైంలో, 98 అంతే, మా గురువుగారు అప్పుడు కులాసానే ఉన్నారు. 99 అనుకోండి. ఒక్కసారి అర్ధమండల దీక్ష చేస్తున్నాను నేను, మామూలు నియమాలు గట్రా. కల్లో ఒక ఆవిడ మెట్ల మీద దిగొస్తోంది, తల లేదు, చేతిలో ఖడ్గా ఉంది. అయితే బొమ్మల్లో లాగా చేతిలో ఏమీ చిన్నమస్త ఏమి పట్టుకోలేదు, తల లేకుండా వస్తుంది, మాటలు వినిపిస్తున్నాయి. భయం వేయట్లేదు, అంత దారుణమైనటువంటి రూపం ఉన్నా కానీ అస్సలు భయం వేయట్లేదు. చూస్తున్నాను ఆవిడ కేసు, మెట్లు దిగుతూ, ఏ జపం చేస్తున్నారా నాన్న అంది. బగళాముఖమ్మ అన్నాను. ఏది ఒకసారి చదువు అంది. చదివాను. వదలకు నాన్న, వదలకే అంది. అలాగేనమ్మా, అయిపోయింది కల. మా గురువుగారు చెప్పాను, దశమహావిద్యలు అంటారు, అందులో చిన్నమస్తనం ఒక ఆవిడ ఉంది రూపం, నేను ఎప్పుడు చేయలేదనుకో, అలా కనిపించిందా, బగళ చేయమందా నిన్ను, చూసావా, వాళ్ళందరూ ఒకటేని ఎలా చెప్తున్నారు. బాగుంది నాయన, దేవత ఆశీస్సులు లభించాలంటే మహద్భాగ్యం కాదు, బాగుంది చేసుకో అన్నారు ఆయన. ఈ ఊరు వచ్చిన కొత్తలో 94 ఆగస్టులో వచ్చాను నేను హైదరాబాద్. నాకు ఒక నూతిలో ఒక అమ్మవారు కనిపించింది. తీసి బయటకు వచ్చి గ్రామ దేవతలో అనిపిస్తుంది గుడి. మా పెద్ద మేనకోళ్ళతో అన్నాను, అమలు ఇలా కలొచ్చిందేవు అన్నా. మా ఉండు, ఈ ఊళ్ళో బల్కంపేట ఎక్కడో ఉండాలిరా మామ, అలాంటి అమ్మవారు ఒక ఆవిడ నూతులు దొరికిందని చెప్పుకునే కనుక్కుంటానే అంది. కనుక్కొని చెప్పింది, మా బల్కంపేటలో ఉందిట గుడి, అండమైతే రేణుక వెళ్ళమ్మంటారు మా, ఒకసారి వెళ్ళి దండం పెట్టుకురా. వెళ్ళి చూస్తే అక్కడ ఆ చిన్నమస్తాంబ బొమ్మలు అవి కనిపించాయి. అంటే ఊళ్ళోకి రాగానే వచ్చి కనిపించు అని చెప్పింది ఆవిడ. అప్పటికి ఇంకా చిన్నమస్త అనే పేరు కూడా తెలియదు నాకు అప్పుడు ఇంద్రాక్షి దొరక తప్పిస్తే శ్రీవిద్యలో ప్రవేశం కూడా లేదు. 94 అది. నేను శ్రీవిద్యలో ప్రవేశించి 96 ఆగస్టు శ్రావణ మాసం శుద్ధ విధియ శుక్రవారం, మొట్టమొదటి బాలాత్రిపుర సుందరి మంత్రం. కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడేమిటి, ఊళ్ళోకి రాగానేనా నేను రక్షణ అందో మరి ఏమిటో తల్లి భావం, లేదా రే ఇక్కడే ఉన్నాను నాన్న అను ఏదో ఉంది. ఊళ్ళోకి రాగానే 94 ఆగస్టులో వచ్చాను, వెంటనే కళ అయిందా. తర్వాత ఇదిగో బగళాముఖి సాధన చేస్తుంటే మళ్ళీ కనిపించింది. తర్వాత తారమ్మ సాధకుడు ఎవరో రమ్మని చెప్తే అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ మిగతా విషయాలు చెప్పొచ్చేది. ఏమిటంటే చిన్నమస్తా మంత్రం అప్పటికి చెయ్యకపోయినా సరే
అనేకసార్లు అనేక రకాలుగా దర్శనాలు, ఆవిడ గురించి మాటలు ఏదో విధంగా వచ్చాయి. అయితే సరదాగా మాట్లాడేది తక్కువే ఆవిడ, అని కూర్చుని కబుర్లు చెప్పేది తక్కువే. నిజంగా నువ్వు అంత ఉగ్రదేమంటాం కదా, మన కాళికలే పడిపోతావురా అంటారు కదా, అంటారు మన ఇళ్ళలో అంటారు. అది అగౌరవంగా కాదు కానీ ఒక భయం. నిజానికి ఎక్కువ సరదాగా మాట్లాడి కాళీ మహాదేవే నా అనుభవం. చూడండి, అందరికీ అలాగే ఉండాలని ఏం లేదు. వేళాకోళం చేస్తూ నవ్వుతూ మాట్లాడేది కాళిక, బాలమ్మ మాట్లాడుతుంది, కొంత తారమ్మ, ఇంకా త్రిపుర భైరవి, మాతంగి మాట్లాడుతుంది. ఇంకెవరు వారాయి పెద్దగా ఏం జోకులు ఏం వేయదు. వారాయి దుర్గ అయితే గంభీరంగానే ఉంటుంది, ఎప్పుడెప్పుడే మాట్లాడుతుంది. ఒక మాట నవ్వితే ఒక మాట ఎప్పుడైనా. అక్కడికి బాలమ్మను ఒకసారి మావాడు అడిగాడు, అమ్మా ఎందుకే దుర్గమ్మ అలా ఉంటుంది, మావయ్యతో కూడా సీరియస్గానే ఉంటుందట అంటే, వాడు పని అలాంటిదిరా అంది బాలమ్మ. సరే ఏం పనో మనకు తెలియదు అంటే అస్సలు మాట్లాడదా, నవ్వుతూ మాట్లాడుతుంది, వేళాకోళం ఆడుతుంది. ఎప్పుడన్నా ఒక సభలోకి వెళ్ళినప్పుడు పెద్దాడా నీకు దుర్గ గుర్తు వచ్చిందేరా అంది. భలే చెప్తావే అమ్మా, గుర్తురాడేటమ్మా, సర్లేరా. కాబట్టి వేళాకోళం ఆడుతున్నా ఆడదు తక్కువే. చిన్న మస్తాం అస్సలు దాదాపుగా నాకైతే గుర్తులేదు. వారాహి లేదు. తారమ్మ ఎప్పుడైనా చెప్పానుగా. ఇంకెవరున్నారు మనకి, బాలా బగలా చండి, ఒగ్గురు తార, ఇంద్రాక్షి తక్కువే. శ్యామలామ అప్పుడు మాట్లాడుతుంది. సో మొత్తానికి లెక్కెట్టుకుంటే బాగా ధూమావతమ్మ కూడా అంత భయంకరమైన రూపం కదా, ఆవిడ కూడా సరదాగా మాట్లాడుతుంది. వెన్ కంపేర్ టు మిగతా రాజరాజేశ్వరి వెళ్తమ్మ వేళాకోళాలు ఏమి ఉండవు, చాలా ఎలా అంటే గంభీరంగానే ఉంటాయి. అస్సలు మాట్లాడతారు, నవ్వుతూ మాట్లాడు తప్పిస్తే వేళాకోళాలు దాదాపుగా ఉండవు. సరే, ఎందుకు చెప్తుందంటే ఈ దేవతలు మన ఉపాసన మొదలుపెట్టేందుకు ముందు మన దర్శనాలు ఇవ్వడం ఉంటుంది. మా అమ్మకి ఏ ఊరి ఏదో ఒక ఫలానా తీర్థం వెళ్ళాలి, ఏదో తిరుత్తణి, లేదో మరో తిరుమల, మరేదో రామేశ్వరం, అలా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు 1-2 రోజుల ముందు ఆ గుళ్ళో ఉన్న విగ్రహం కనిపించేవాడికి చాలాసార్లు. ఎలా జరుగుతాయి ఇవి? ఒకటి, ఆ దేవతలకి మనకి పూర్వజన్మల్లో ఉన్నటువంటి సంసర్గం. 2, మన సూక్ష్మ శరీరానికి ఎలాంటి దేవతల గుళ్ళకి వెళ్ళి చూడగలిగేటువంటి సమర్థత, అది కూడా ఎన్నో జన్మల సాధన ఉంటుంది. అది మనకి ఎరుకలో ఉండకపోవచ్చు. అంటే మీరు మెలకువగా ఉండగా వెళ్ళగలుగుతున్నారు కూడా ఏదైనా గుడికో తీర్థానికో, అది ఆ సమర్థత మీ భౌతిక శరీరంలోకి వచ్చేసిన అర్థం. మీరు కల్లోనే చూస్తున్నారు, అది ఒక సమర్థతే. కాకపోతే కలలో ఉండేటువంటి ప్రయాణం చేయగలిగేటువంటి సూక్ష్మ శరీరం యొక్క సమర్థతే ఉంది మీకు ఇంకా. అండ్ కళ్ళ వెళ్ళగలుగుతారు, చెప్తారు, ఎవరో ఫలానా ఎవరికో మీ చెల్లికో మీ అన్నయ్యకో ఎవరికో ఏదో వచ్చింది, ఏదో చెప్దాం అనిపించింది వాళ్ళకి, అదేం పర్లేదు ఇలా అయిపోతుంది అని మీరు మనసులో అనుకున్నారు. రాత్రి మీరు కల్లో వెళ్ళి వాళ్ళకి పర్లేదు చెల్లి ఎంత బాగానే ఉంటుంది, లేదా ఫలానాది ఏదో చేస్తే అయిపోతుంది అమ్మ అండము మీరు చేసి అనుకోండి, మీకు ఆ కళలో వాళ్ళ కళలోకి వెళ్ళగలిగే సమర్థత మీ భౌతిక శరీరంలో యొక్క ఎరుకలో లేకుండానే అక్కడ ఉంది. సరే, మళ్ళీ మన సబ్జెక్ట్లోకి వద్దాం. కాబట్టి అది మీకు ఆ దేవతలతో పూర్వజన్మల సంసర్గం ఉండడం, ఒకానొక సమర్థత, మీకు యాస్ట్రల్ ట్రావెల్ కానివ్వండి, ఇంకా మరో దాని పేరు ఏమైనా పెట్టండి, అది ఉండడం. 3వది, ఈ జన్మలో
వాళ్ళ ఉపాసన మీరు కొనసాగించేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు మీకు పూర్వదర్శనం ఇచ్చి అంత బాగానే ఉంది, నౌ వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్, మళ్ళీ మనం కలిసి ప్రయాణం చేద్దాం పండు అని చెప్పడానికి ఒక సూచన అవుతుంది. కాబట్టి అది సామాన్యమైన విషయమే, కంగారు పడాల్సింది మరీ ఆశ్చర్యపోవాల్సింది కాదు. జరగనివ్వండి. కుమారస్వామి కనిపించాడు, అద్భుతం. అది ఒక మంచి సూచన. అంటే ఆ దైవం యొక్క చైతన్యం మీ సాధనకి అనుకూలంగా ఉంది అని అర్థం. సాధన చేసుకోండి, తరించండి. సరే, తర్వాత అర్చన అడిగింది, పెద్దనా ఈ ఫోటోల్లోంచి వాటిలోంచి తేనె అవి వస్తూ ఉంటాయి కదా, దాని గురించి ఏం చెప్తావు నువ్వు అని. అమలు అలాంటిది ఎక్కువ సార్లు ఇది మళ్ళీ సాయిబాబాకి ప్రమోషను ఇలాంటివి ఏమన్నా అనుకుంటే వాళ్ళ ఇష్టం. ఎక్కువ జరిగేది షిరిడీ సాయికి జరుగుతుంది, సత్యసాయికి జరుగుతుంది, వెంకటేశ్వర స్వామికి జరుగుతుంది. నేను గమనించింది సుమా, నాకు తారసపడ్డ అనుభవాలు. నేను ఒక కంప్యూటర్ కంపెనీలో పనిచేసేవాడిని, సాఫ్ట్వేర్ కంపెనీలో. అప్పట్లో దక్షిణాదిన చాలా పెద్ద కంపెనీ అది. ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు నెట్వర్కింగ్లో అతను ఉండేవాడు, సాయి సంపత్ అని ఉండేవాడు. అతను సార్ ఉండేవాడు, నేను దేవుడిని నమ్మేవాడిని కాదు, షిరిడీ సాయి, మా అమ్మ షిరిడీ సాయి భక్తురాలు, ఆయన ఒకసారి ఫోటోలోంచి బయటకు వచ్చి నా చెయ్యి గిలి నమ్మవేమిట్రా నన్ను అన్నాడు. అయితే మీ అమ్మగారిని కలవచ్చా అన్న. రండి అని సాయంత్రం తీసుకెళ్ళాడు. ఆవిడ చెప్పారు, గురువారం నాడు షిరిడీలో ఏ సువాసనలు వస్తాయో ఇక్కడ ఏ సువాసనలు వస్తాయినా అన్న, ఈ ఫోటోలోంచి తేనె కారుతూనే ఉంటుంది అన్నారు ఆవిడ. కాళ్ళకి నమస్కారం పెట్టాను, అమ్మ అదృష్టవంతురాలమ్మ. ఆవిడకి రావణాసురుడు కనిపించి, ఆ అమ్మకి, ఇది ఎప్పటి విషయం, 98. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, నాకు అడ్రస్ కూడా తెలియదు, అతను అమెరికా వెళ్ళిపోయినట్టున్నాడు. సరే, మన కథలోకి వద్దాం. రావణాసురుడు కనిపించి పలానా చోట శివాలయం ఉందమ్మా తవ్వించు అని తీయించేవారు ఆవిడ. రకరకాల దేశంలో రకరకాల చోట తీయించారు ఆవిడ. విశ్వామిత్రవారు కనిపించేవారు, కొందరు మహర్షులు కనిపించేవారు అప్పట్లో. ఆ వేళ వెళ్ళినప్పుడు అప్పటికే నేను బాల మంత్రం తీసుకున్నాను. నాన్న, మీ ఇంట్లో బాల నట్టింట్లో నడుస్తోంది నాన్న అని చెప్పారు ఆవిడ. ఎంత ఆనందపడ్డాను. ఆవిడ ఇంకా దర్శనాలు లేవు నాకు. సరే, ఆవిడకేమో కొబ్బరికాయ చిప్పలోను అరటిపండు మీద అనేవి దీన్ని ఏమిటి, వాటి మీద అక్షరాలు కనిపించేవి. కాలజ్ఞానం రాసేవారు, పుస్తకాలు రాసేవారు. అయితే ఆవిడ ప్రచురించలేదు. సాయి చెప్పేట తర్వాత ఎప్పుడో చెప్దు కానీ ఇప్పుడు ఎవరికి చెప్పగానే. సరే, ఆ వేళ ఏం జరిగిందంటే, ఆవిడ సాయంత్రం గురువారమే ఆవేళ ఆల్రెడీ ఆవిడ హారతి ఇచ్చేశారు. సాధారణంగా గురువారం నాడు తేనొస్తుందన్న, ఏమిటో మరి ఈవేళ ఇంకా రాలేదు అన్నారు ఆవిడ. అంటూ ఈ పిల్లాడు వచ్చాడు నేను చూడడానికి సాయి, ఏం చూపించవా అన్నారు ఆవిడ. కొంత నిరాశపడ్డారు. ఎందుకంటే నా మాటల్లో ఆవిడకి తెలిసిందంటే బాగా ఇష్టం దేవుళ్ళు అంటే, సాయి అంటే ఇష్టం అని అనిపించింది ఆవిడకి. అంచేత కొద్దిగా నిరాశగా అన్నారు, సాయి పిల్లాడు వచ్చాడు చూపించవా ఏమేను అని. ట్రస్ట్ మీ, తేనె ధారగా కారింది. కళ్ళ నీళ్ళు తిరిగిపోతుంటే ఆవిడ గబగబ వేలుతోటి ఆ ఫోటో నుంచి తీసి నా నోట్లో నాకించారు. నాన్న చూడు నీకోసం తేనిచ్చాడు సాయి. ఒళ్ళు ఈవేళ చెప్తుంటే 28 సంవత్సరాల తర్వాత శరీరం రోమాంచితం అవుతుంది, మాట రుద్ధం అవుతుంది. నమ్మండి, నమ్మకపోండి మీ కర్మ, సాయి దేవుడే. కళ్ళారా చూశాను తండ్రి వైభవాన్ని. సరే, ఎందుకురా అంత ఎమోషనల్ అవుతావు
అని తిడతాడు ఆయన. సరే నీకేంలే బాబా చెప్తావు కానీ సరే 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 ఎందుకు తేను నాకే అన్నాను. నాకు ఇచ్చింది అమ్మ. అలా మాట్లాడుతుండగా ఆవిడ ఆనందంలో గట్టిగా వచ్చింది, బాబు చూడు అని. విభూతి నేల మీద వేస్తే అడుగులు, విభూతి తొక్కిన తర్వాత మీరు ఏదో తొక్కారనుకోండి విభూతి, అలా అడుగులు వేసారు మీరు. గోడనున్న ఫోటో దగ్గర నుంచి వాళ్ళ పూజ గది వరకు విభూతి అడుగులు నా కళ్ళు ఎదురకుండా టక్క 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 పడ్డాయి. నమ్మక చస్తారా? ఆవిడ దగ్గర నుంచి రూపాయి అడగలేదు, మహత్యం చూపించినట్టుకు టిక్కెట్ పెట్టి డబ్బులు తీసుకోలేదు ఆమె. అడిగింది, పిల్లాడు వచ్చాడు చూపించిన ఆయన అని. ఆయనకి నేనంటే ఇష్టమే. సాయి సంపతి అంత అదృష్టవంతులండి, మీ వేళ అడిగినందుకు మీరు వచ్చినందుకు భలే జరిగిందండి. బాగుందయ్యా బాబు. నా కళ్ళతో చూశాను అది. నేను చిన్నప్పుడు ఒక రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నాను చెప్పాను కదా నేను. అక్కడ ఒక అతను ఉండేవాడు, అతనికి కాళ్ళు లేవు, అతను పాకే వచ్చేవాడు స్కూలుకి కూడా. వాళ్ళది రాయలసీమ ఏదో. అతనికి సత్యసాయిబాబా అంటే ఇష్టం, నాకు సత్యసాయిబాబా అంటే ఇష్టం. అక్కడ ఇక్కడ కథలు చదివి పేపర్లో చాలా అసహించుకునేవాడిని. వాళ్ళు అలా చేస్తాట ఇలా చేస్తాట అనుకుంటాను. ఏంటి 8వ తరగతి, నోరు దోల కాదు వాడికి. 8వ తరగతి అధకి ఏం తెలుస్తుంది, వెర్రివాగుడు. సరే ఒకసారి ఇప్పుడు మా నాన్నతో అన్నాను, డిగ్రీలోకి వచ్చాక చెప్పాను మీకు మాట. ఈ సుధాకర్ కథ చెప్తా, మర్చిపోనే ఉన్నాను, ఇది ఒకటి చెప్పాలి అందుకని. నాన్న ఈ సాయిబాబా నాన్న అలా చేస్తాట నాన్న ఆడవాళ్ళని, ఇలా డబ్బులు ఇలా చేస్తాట నాన్న వాడు ఎలా. మా నాన్న ఒక్కటే అన్నాడు, నీకంటే నాకంటే గొప్పవాడే కదా నాన్న, ఎందుకు ఆ వ్యాఖ్య? వేల మంది వెర్రాళ్ళే నమ్ముతారా నాన్న. దొంగతనమే చేశాడు రా, లంచితనమే చేశాడు, నీకు నాకు నష్టం ఏంట్రా? వేలాది మందికి డబ్బులు తీసుకోకుండా ఆపరేషన్లు చేస్తున్నాడు, అన్నాలు పెడుతున్నాడు. ఎడారిలా ఉన్న ఊరికి మంచినీళ్ళు పట్టుకొచ్చాడు రా 200 కోట్లు పెట్టి. నువ్వు నేనే పెడతావు నాన్న? ఎందుకు నాన్న నింద మనకి ఎందుకు వచ్చింది రా నింద? సూర్యభగవంతం గారికి బీచ్లో నడుస్తుంటే ఆయన అలసిపోయే వరకు నడిచాట సాయి, సత్యసాయి. ఆయన కూర్చున్నాడు అలసిపోయి. అప్పుడు ఇసుకలోంచి తీసి భగవద్గీత తీసిచ్చాడు. ముందే ఇవ్వచ్చు కదా అన్నట్టు. అక్కడ నేను పాతేనే అనుకుంటావు కదా నువ్వు ఇక్కడ అలసిపోయి కూర్చున్నావు, అందుకు తీసిచ్చాను ఇక్కడ. అది సత్యసాయి. ఇంతకీ ఈ మీ బీవీ సుధాకర్ అన్న కుర్రాడు సాయిబాబు ఫోటో పెట్టేవాడు, పొద్దున దండం పెట్టి వచ్చేవాడు. మధ్యాహ్నం 1 గంటకి లంచ్కి వెళ్ళే టైంకి హాస్టల్లో వాడి రూములో వాడి సాయిబాబా ఫోటోలోంచి పిరమిడ్ ఆకారంగా విభూతి రాలి ఉండేది, మెత్తటి విభూతి, పుట్టపర్తిలో ఉండేటువంటి సువాసనలతో కూడిన విభూతి రాలి ఉండేది. మనుషులు ఎవరన్నా పోస్తే అంత అందంగా అంత పిరమిడల్ షేపులో ఉండేది కళ్ళ పొయ్యలే. మనం ఫోటో నుంచి పోయాలనుకోండి, ఎక్కడి నుంచి పోస్తే మీకు ఆ షేప్ వస్తుంది? చేతిలోంచి రాలితే తెప్పించే రాదు అది. ఫోటో దగ్గర పిరమిడ్ ఆకారంగా ఉండేది. వాడు కుంటివాడు పోలియోగ్రస్తుడు వేరేద వాడేమి సాయిబాబా మహత్యాలు చూపించాలి 72లో వాడేం చేస్తాడు? వాడికేం అవసరం? వాడు సాయిని నమ్ముకున్నాడు. ఆయన ఫోటోలోంచి విభూతి ఎవరిని అనొచ్చు, ఎవరో పట్టుకు ఎవడు పోస్తాడు? ఎవడికి అవసరం? అదో రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ అది. అక్కడ సత్యసాయి భక్తులు ఎవరినో వచ్చి చెంచాతో పోస్తారా విభూతి? ఎవడికి అవసరం? పోతే దానివల్ల ఎప్పుడు సత్యసాయి భజన చేసింది లేదు స్కూల్లో. మరి ఏ పర్పస్ సర్వ్ అయింది? ఏ పర్పస్ లేదు. వాడు నమ్మేడ పిల్లాడు, వాటికి నిదర్శనం నాన్న నీతో ఉన్నా. మరి అంతటి ప్రేమ ఉన్నవాడు వాడి కాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? దరిద్రం ప్రశ్నలు వేస్తారు నాస్తికులు. ఎవరి కర్మలో వాళ్ళు అనుభవించాలి. తోడను ఒక్కటే చేయగలిగేది దైవం.
కాబట్టి అక్కడ జరిగింది. అలాగే పుట్టపర్తికి వెళ్ళే దారిలో ఒక గుడి పేరు ఉంది, నాకు ఊరు గుర్తు రావట్లేదు. అక్కడ తేనె వస్తుంది స్వామి ఆ విగ్రహం దగ్గర నుంచి. తుడిచేస్తూ ఉంటారు కాసేపటికి, అది నిండిపోతుంది. ఆ చిన్న కప్పులో ఏదో ఉంటుంది, అది చిన్న పాత్ర పాలరా ఏదో చిన్న గొయ్యిలో ఏదో ఉంటుంది అనుకుంటారు. అంటే ఎక్కడ తేనె వస్తుందో అక్కడ పాలరాది కట్టారో ఏమిటో చేసినట్టున్నారు. తర్వాత నిండిపోయిన తర్వాత ఖాళీ చేసేసి ఆ సీసాల్లోకి మళ్ళీ దాన్ని తుడిచేస్తారు, శుభ్రం చేస్తారు. ఆ తేనె ఎంత తీయగా ఉంటుందో, ఎంత సువాసనతో ఉంటుందో అని చెప్పాడు ఆ భక్తుడు. మా మేనళ్ళు వాళ్ళు వెళ్ళారు. పలానా రోజున ఎప్పటి నుంచో రావడం మొదలుపెట్టిందండి, ఎంతవరకు జరుగుతుంది. సాయి చెప్పారు వస్తుందని, వస్తుంది. అలాగే సైనిక్పురిలో ఇలాగే ఎవరో చెప్పారు, వాళ్ళకి వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడట అని. సిగ్గా వెళ్ళిపోవడమే, వాళ్ళకి ఏం పరిచయం లేదు. నాకు వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇది పలానా కంపెనీలో పనిచేస్తానండి, ఏం కావాలండి, ఎవరో చెప్పారండి మీకు మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి కనిపిస్తాడట కదా అని. అప్పుడప్పుడు వస్తాడండి, బాగా ఏడిపిస్తాడు, అల్లరి చేస్తాడు. అవునా, అలా ఎలా ఉంటుంది అంటే నెత్తి మీద ఒక్కసారి కుంకుమ పోస్తాడండి, ఒకసారి పాలు పోస్తాడండి, ఒకసారి అడుగులు ఇలా పువ్వులతో అడుగులు పడతాయండి. ఫోటోలు చూపించారు వాళ్ళు, పడ్డాయి ఉన్నాయి ఫోటోలు, ఆ పువ్వులతో అడుగులేవో అలాగ. అంటే పాలు పోస్తాడంటే నిన్ను ఎత్తిన పాలు పోసాడు అంటాడండి. కానీ బట్టలవి పడవుతాయి అనుకోండి, కానీ వెంకటేశ్వర స్వామి కదా వేసాడు, అందుకని ఏమనుకోమండి, మొగుడు వెళ్ళ నవ్వుతూ చెప్పారు. అలా వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి తల మేయించి జడ మేయించి చెంపుడు పాలు పోసినట్టుగా నిలువునా పాలు, నిలువున ధార పోసినట్టే నెత్తిమేంచి. అయితే చెంబు ధార కనిపించలేదు. ఆ అమ్మాయి నెత్తిమేంచి జల 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 మొత్తం మడుగు అయిపోయింది కింద. ఆ అమ్మాయి నవ్వుతూ చూడండి అలా చేసేస్తున్నాడు, చంపేస్తాడండి, బట్టలు ఎన్నిసార్లు మార్చుకోవాలో అంది. నా కళ్ళతో చూశాను నేను అది. దిస్ ఇస్ అబౌట్ 2001. మరి వాళ్ళకి ఏమి జరిగింది, తర్వాత ఆధ్యాత్మిక ఏ స్థితికి వెళ్ళారు నాకు తెలియదు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఏదో జరిగింది. నా కళ్ళతో చూసిన మహత్యాలు అవి. కాబట్టి దైవం ఒక నమ్మిక కలిగించడం కోసం, ఒక ఆశ్వాసన కలిగించడం కోసం ఇలా చేస్తాడు. తర్వాత దానివల్ల సూక్ష్మ ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయంటారు. ఏ మార్పులు నాకు ప్రస్తుతానికి తెలియడం లేదు, కానీ సాయి ఏమంటాడంటే, షిరిడి సాయి, సూక్ష్మ ప్రకృతిలో కొన్ని మార్పులు జరుగుతాయి. ఎస్, యాజ్ ఐ స్పీక్ టు యూ, ఇది మీతో మాట్లాడుతుంటే ఆయన నాకు వివరిస్తున్నాడు. నమ్మింది నమ్మండి, నమ్మితేనే మంచిది. సరే, ఇంతకు ఆయన ఏమంటాడంటే, నమ్మకాల వ్యవస్థలో ఒక మార్పు వస్తుంది నాన్న. ఎంతమందికి వస్తుంది? ఎంతమంది యోగ్యులో అంతమందికి వస్తుంది. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు, మంచినీళ్ళు బాగు చేయడం కోసం, చెరువులు బాగు చేయడం కోసం ఏం చేస్తారు, ఏదో పౌడర్ కలుపుతారు కదా. బ్యాచ్లుగా కొన్ని ప్రాంతాలకు వెళ్తారు కదా. కొందరు సైనిక్పురి, కొందరు ఎవరో ఈసీఏలు, మరి కొందరు గాంధీనగరు, మరి కొందరు ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బంజారా హిల్స్, ఎక్కడైతే అక్కడ, ఎక్కడ మంచినీళ్ళ ట్యాంకులు ఉంటే అక్కడ ఆ కలిపినటువంటి ఆ పౌడరు ఎంతమందికి ఉపయోగిస్తుంది? అక్కడ ఆ మంచినీళ్ళు తాగిన ఎవరెవరికి ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనారోగ్యాలు రాకుండా ఉంటాయి, లేదా ఆరోగ్యాలు సిద్ధిస్తాయి, అంతేగా. అలాగే ఎక్కడైతే తేనె వస్తుందో, విభూతి పడుతుందో, పాలు వస్తాయో, మరొకటి వస్తుందో అక్కడ సూక్ష్మ మండలాల్లో ఒక సుఖదమైనటువంటి దైవీ ప్రకృతికి అనుకూలమైనటువంటి కొన్ని మార్పులు సూక్ష్మ మానసిక తలాల్లో జరుగుతాయి. దానివల్ల దాన్ని అందుకోగలిగి
అంటే ఆ మార్పుకు దగ్గరగా ఉన్నవాళ్ళు, మార్పుకు అనుకూలంగా ఉన్నటువంటి మానసిక స్థితి, భావస్థితి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ దైవం కేసి మొక్కుతారు. షిరిడి సాయినే కాదు సుమా, మళ్ళీ ఏదో షిరిడి సాయి ప్రచారం అనుకున్నారు, కాదు, దైవం కేసి మొక్కుతారు. ఇక్కడ అది జరిగేది కేవలం ఆ ఆంతరిక ప్రకృతిలో జరిగేటువంటి ఆ మార్పు, ఆ కెరటం, దాని యొక్క భౌతికమైనటువంటి సాకారం అంతే. ఇది ఈ తేనె పడ్డము, విభూతి పడ్డము, పాలు పడ్డము, ఆ మార్పు ఇక్కడ భౌతికంగా అలా ఊరికే మేనిఫెస్ట్ అయింది అంతే. కానీ దాని మూలం జరిగేది మాత్రం అంతర్ ప్రకృతిలో జరుగుతుంది. అర్చనా సాయి, నీకు చాలా 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 కృతజ్ఞుడినే అమ్మా. ఇన్ని ఏళ్లగా నాకు తెలుసు కదా ఈ ఈ ఈ మహత్యం జరుగుతుందని. దానికి కారణం నాకు తెలియలేదు. ఈ వేళ నీకు వివరించడానికి నేను పూనుకున్నందుకు నా తండ్రి షిరిడి సాయి ఎందుకు వస్తుందో చెప్పాడు. ఈవేళ ఎన్నాళ్ళ క్రితం చూసాను, 98 అంటే 28 ఏళ్ల క్రితం జరిగిన మహత్యానికి వివరణ 2026లో ఈ వేళ నీ పుణ్యమా అని మా సాయి మామ చెప్పాడు నాకు. ఇది మీ అందరితో పంచుకుంటున్నాను. ఇది ఇంత వెంటనే వినగలిగిన మీరు అదృష్టవంతులు. అది నా ద్వారా రావడం నా అదృష్టం. అర్చనకి మరోసారి కృతజ్ఞతలు, మా సాయి మామకి బోల్డన్ని నమస్కారాలు, ముద్దులు. ఆయన ఇష్టం, ఆయన ఏం తీసుకుంటే అది. నీతో ఏమొచ్చినా గొడవేరా అంటాడు. అన్నిటికీ ఎమోషనల్ అవుతాను మామ, ఏం చేద్దాం. సరే చాలు, అద్భుతం జరిగింది ఈవేళ, నిజంగానే అద్భుతం జరిగింది. అంటే ఎన్నోసార్లు ఉంటాయి రివిలేషన్స్ని, ఉండవని నేను అంటలేదు. ఏదో మొట్టమొదటిసారి విన్నానండి అలాంటి వెధవకబులు లేదని చెప్పట్లేదు. కానీ ఇలా ఎవరిదో సందేహం తీరుస్తుంటే సాయి అంత ప్రత్యక్షతగా తత్క్షణమే ఆ సమాధానం చెప్పడం ఒక మహద్భాగ్యం. బాగుంది బాగుంది బాగుంది, రోజు బాగుంది. సరే, ఈ వేళకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. మేమిద్దరం బాగానే ఉన్నాం. మీ అందరి శుభాకాంక్షల వల్ల, పరమేశ్వరి కృప వల్ల. థ్యాంక్ యూ ఆల్. సరే, హాయిగా ఉండండి. జయ గురుదేవ్, జయ జగదంబే, స్వస్తి.